ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కొరికాన రవికుమార్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. సంక్రాంతి పండుగ అంటే పెద్దల పండుగ అని ఒక వర్గం చెప్పుకుంటారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ గాలిపటాలు ఇవన్నీ చూస్తే ఇది చిన్నారుల పండుగ. ఈరోజు చూసుకుంటే గాలిపటాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. అయితే విశాఖలో చూసుకుంటే అల్లిపురం కేంద్రంగా చాలా కాలంగా, అంటే స్వతంత్రం కాలం నుంచి కూడా విశాఖ నగరం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అల్లిపురంలో బొట్టా రమణ గారు కేంద్రంగా అప్పుడు మొదలైంది. ఈరోజు చూసుకుంటే దీన్ని లక్ష్మీ గణపతి, అంటే వారి వారసులు లక్ష్మీ గణపతి కైట్ షాప్ అని పేరు పెట్టుకున్నారు. షాప్ పేరు ఏదైనప్పుడు కూడా అల్లిపురం అంటే అందరికీ గుర్తొచ్చేది గాలిపటాలు. ఈ దశలో గణపతి గారు వారసులు కొందరు ఉన్నారు, అట్లాగే చాలా గాలిపటాలు కూడా ఉన్నాయి. సరే చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు బొట్టా కోదండ రమేష్ రెడ్డి గారండి. ఈ కార్యక్రమం, ఈ గాలిపటాలు దాదాపు మా తాతల కాలం నుంచి చేస్తున్నాం. ఒక 70 సంవత్సరాల దగ్గర స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గాలిపటాలు వ్యాపారం జరుగుతుంది. ఇదే ఏరియాలో గాంధీ వచ్చినప్పుడు కూడా ఇక్కడ గాలిపటాల వ్యాపారాలు జరిగేవండి. అప్పుడు ఏకైక సంస్థ ఇది. అప్పుడు పూర్పాకలోని మేము తయారు చేసేవాళ్ళు, మా తాతలు మా తండ్రులని. ఇప్పుడు మేము అప్పుడు తయారు చేసేవారు, ఇప్పుడు రిటైల్ తెచ్చి అమ్ముకుంటున్నాం, హోల్సేల్ తెచ్చి అమ్ముతున్నాము. ఈ యొక్క గాలిపటాలకి నిదర్శనం ఏంటంటే, ఈ పండగ సంక్రాంతి సంబరాల్లో చేస్తున్నారంటే, సంక్రాంతిలో పూర్వీకులు చనిపోయిన పెద్దలు వీళ్ళందరూ గ్రామంకి వాళ్ళ వారసుల ఇంటికి వచ్చేటప్పటికి ఈ గాలిపటం అనేది ఒక పుష్పక విమానంలాగా వాళ్ళకి మనం పంపిస్తే దీని మీద వస్తారని అనాదిగా వస్తున్న ఒక ఆచారం ఒకటి ఉన్నది. దీన్ని పుష్పక విమానం అంటారు పెద్దలను రావడానికి. అది చాలామందికి తెలీదు, అందుకే గాలిపటాల పండుగ చేస్తారు ఈ యొక్క సంక్రాంతిలో. ఈ యొక్క వ్యాపారం మేము పెట్టి దాదాపుగా మా ఇది ముగ్గురు అమ్ముతున్నాము. ఈ ముగ్గురులోని మా నాన్నగారు పెద్ద అతనండి. ఇది ఫస్ట్ టైము కాదు, ఇది మేము దాదాపుగా ముళ్ళు వేయించిన దగ్గర నుంచి, సూత్రాలు వేయించిన దగ్గర నుంచి, గాలిపటాలు తయారు చేయించిన దగ్గర నుంచి స్కూల్లో అమ్మట వెళ్ళి అన్ని ట్రైనింగ్లు ఇచ్చి వచ్చామండి. ఇవి ఓకే, ఇప్పుడు చూడండి చాలా వరకు మార్పులు వచ్చాయి గాలిపటాల్లో కూడా. మీరే చెప్తున్నారు, ఒకప్పుడు తయారు చేసే స్టేజ్ నుంచి ఇప్పుడు రిటైల్ అని. ఇప్పుడు క్రేజ్గా ఏమైనా ఉందా పలానాదని, లేకపోతే పాతకాలం దానికి క్రేజ్ ఇంకా ఉందా? పాతనాటి కాలం అయితే ఓన్లీ గాలిపటాలవే, కాగితం గాలిపటాలవే ఉండేవి. ఇప్పుడు ఈ ఫోటో టైప్ గాలిపటాలు, ఇలాంటి లేటెస్ట్ మోడల్వి, ఇలా చైనా గాలిపటాలు అని, ఇవి ఫస్ట్ టైం విశాఖపట్నానికి పరిచయం చేసింది నేనంటే నేను ఒక్కనే కాదు, ఏవిఎన్ కాలేజీ మాస్టర్ గారు నరవ ప్రకాష్ గారు, నేను, అప్పుడు మన ఎమ్మెల్యే గారు వెలపూడి రామకృష్ణ గారు ఉన్నప్పుడు జపాన్ నుంచి తీసుకొని వచ్చి ఆర్కే బీచ్లో ఈవెంట్ స్టార్ట్ చేసి స్టాల్స్ అవి స్టార్ట్ చేశాను ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు చాలా స్టాల్స్ ఏర్పడ్డాయి. మేము ఇంకా వాళ్ళకి హోల్సేల్ ఇస్తూ ఇక్కడే ఉండిపోయాం. ఓకే, సరే ఇప్పుడు ధరలు అంటే రేట్లు ఎంత నుంచి ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటే? 5 రూపాయల నుంచి 5,000 దాకా ఉన్నాయండి గాలిపటాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.